నమస్కారం. మార్కెట్ ప్లేస్ లిటరసీ 9వ ఎపిసోడ్కి స్వాగతం. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. కానీ నేడు పర్యావరణ సమస్యలు పర్యావరణ సమస్యలుగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో మన సీతక్క, లక్ష్మక్కలు పర్యావరణ పరిరక్షణ గురించి తమ వంతు బాధ్యత ఏ విధంగా ఉండాలి, దీని పరిరక్షణకు, దీని యొక్క పరిష్కారానికి, ఈ సమస్య పరిష్కారానికి ఏ విధంగా ముందుకు నడవాలి అనే విషయాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా చర్చించారు. మరి చూద్దామా? ఏమ్మా, ఇంకా పాలు తేలేదమ్మా. ఎందుకు తేలే? టైం చాలా అయింది, బారెడు పొద్దెక్కింది, ఇంకా తేపవడం. వాళ్ళ ఆవు చనిపోయిందని చెప్పుకుంటున్నారే, అందుకు తేలేదేమో. అయ్యయ్యో పాపం, వాళ్ళకి అదే జీవనాధారం. ఏం జబ్బు చేసిందో ఏమో. ఆవు తిన్న ఆహారంలో ప్లాస్టిక్ వస్తువులు కలవడం వల్ల దానికి అరగక చనిపోయి ఉంటుందని పశువుల డాక్టర్ చెప్పారంట. సరే, వేరే చోట నుండి పాలు తీసుకొస్తాను. శివ, నువ్వు హోటల్ చూసుకుంటూ ఉండు. అలాగే, చూస్తూ ఉంటాను. ఏంటో చెత్త అలా పాడేస్తాం, బొమ్మలాడు అర్జెంట్ గా తీయాలి. ఏంటయ్యా ఇస్తారు కదా టీవీకి కంగారెడ్డి? చెప్పి గంట అయింది, ఇంకా రాలేదు. దానికోసమే చూస్తున్నాను. ఎరా రంగా, ఈరోజు పేపర్లో ఏం రాశారో చూసావా? ఏం చదువుతానారా, ఎప్పుడు చూసినా ధరలు పెరిగిపోయినాయని, లేదా మడ్రలు మానభంగాలు. పేపర్లో ఏముంటుందిరా? నేను చెప్పేది అది కాదురా. మొదటానికి మొగుడు లేడురా అంటే కడదానికి కళ్యాణ్ ఉన్నాడంట నీలాంటోడు. నీతో ఏది చెప్పినా ఇబ్బందిరా. నేను చెప్పేది అది కాదురా. ఈ రోజు పేపర్లో ఏం రాశారు, అసలు ఏం రాశారో తెలుసా? ఏం రాసుంటారు? లక్ష్మక్క హోటల్లో టీ ధర పెరిగిపోయిందని రాసుంటారు. అందుకే ఇప్పటిదాకా టీ రాలేదు. ఇదిగో వచ్చేసింది. వచ్చేసింది. ఎప్పుడైనా రూపాయి ఇచ్చి సచ్చావా? సచ్చినోడా. అమ్మా లక్ష్మక్క, యారా, ఇదిగో ఇలారా. ఈ రోజు పేపర్ లో ఏం రాశారో చూసావా? ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం వేడెక్కిపోయి కొంతకాలానికి లోకమంతా నాశనం అయిపోతుందంటక్క. అవునరా, ఇదంతా మన వల్లే జరుగుతుంది. కారణాలు ఏవైనా మాత్రం పెద్దవి. అడవులను, కొండలను, నీటిని మన సొంత అవసరాల కోసం నాశనం చేస్తున్నాం. పరిశ్రమలోని వ్యర్థాలను కాలువలోకి వదలడం, పాడైపోయిన వాహనాలను వాడటం వల్ల గాలి కాలుష్యం అవుతుంది. మన పూర్వీకులకు సరిపడే మంచినీళ్ళు దొరికేవి, కానీ మనం మంచినీళ్ళని కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పీల్చే గాలి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది.
రిపేర్స్ డబ్బులన్నీ వచ్చేసాయా? వచ్చేసినాయండి. నా సెల్ ఫోన్ అయిపోయిందా? అయిపోయింది బాబు. బాబు ఇదిగో. రేపు త్వరగా వచ్చేసేసాయి. అలాగే, రేపు త్వరగా వచ్చేస్తాను. అయ్యో పాపం, నువ్వు ఒంటరిగా ఎలా ఉంటున్నావమ్మా? అసలు రోజు బాగుండి చావడం లేదు. మొన్న మా వీధిలో ఒక ఆవిడ సినిమా చూస్తుంటే 4 రౌడీ విధాలు ఎత్తుకెళ్ళిపోయి పాడు చేసి చంపేశారు. నువ్వు మా ఇంటికి వచ్చి. అనుష, అనుష, అబ్బా అనుష, నిన్నే పిలిచేది. ఎప్పుడు ఆ టీవీ ముందరేనా? ఏంటమ్మా? ఇప్పుడే కదే నేను షాప్ నుండి వచ్చాను. అమ్మా, కనీసం మంచినీళ్ళైనా తాగుతావా అని అడిగావా? ఓహో, నీళ్ళ తీసుకొస్తున్నాను. సరే వెళ్ళు. అనుష, అనుష, వచ్చి గ్లాస్ తీసుకెళ్ళు. సరే, లక్ష్మక్క గారి పాపకి బాలేదంట, నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. కరెంట్ బిల్ కట్టాలి. కరెంట్ బిల్లా? పట్రా. ఇంత కరెంటు బిల్లు ఎందుకు వస్తున్నాయి? అయినా ఇంట్లో ఆ టీవీ, ఆ లైట్ వెలగటం, ఫ్యాన్ తిరగడం ఎవరూ లేకుండా ఎందుకే అవి? ముందెళ్ళి అవి కట్టేసిరా. నీకేనే బుద్ధి లేని పనులు చేస్తావు, వెళ్ళి కట్టరా. అబ్బా, ఇంట్లో ఎవ్వరికీ బాధ్యత లేదు. అన్ని కరెంటు బిల్లులేంటి, ఇంటి అద్దెలేంటి, అన్నీ నా మీదే. అనుష, మీ నాయనమ్మకి కాసిన మంచినీళ్ళు ఇవ్వి. అవును, నేను అక్కడికి వెళ్తున్నాను. లక్ష్మక్క పాపకి ఒంట్లో బాగాలేదంట, చూసొస్తా. పగలు కూడా లైట్లు వేసేయండి, కరెంటు బిల్లు రాకేమవుతుంది? మా కాలంలో ఇలాంటివి ఏమీ లేవమ్మా. మేము పాకల్లోనూ, జమ్ము ఇళ్లల్లోనూ, పూరిళ్లల్లోనూ ఉండేవాళ్ళం. సిమెంట్తో కట్టిన ఇల్లు మొచ్చుకైనా కనిపించేవి కావు. అయినా మా కాలంలో గదులు వెలుతురు, గాలి వచ్చేట్లు విశాలంగా కట్టేవారు. కానీ ఇప్పుడు అసలు ఇలాంటివి లేకుండా కట్టేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ రోజుల్లో సిమెంట్తో కట్టినా అన్ని గదుల్లోకి గాలి వెలుతురు వచ్చేలా కట్టేవారు. మిద్దె పైన ఖాళీలో విత్తనాలు, పప్పు దినుసులు, మిరపకాయలు, చింతకాయలు లాంటివి ఎండబెట్టేవాళ్ళం. వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకుని వర్షం నీటిని కూడా సేకరించేవాళ్ళం. మీరు ఉన్నారు. ఇదిగో అత్తగారు, మళ్ళీ మనం పాత రోజుల్లోకి వెళ్ళి ఆధునిక పద్ధతుల ద్వారా అందుబాటులో ఉన్న సౌకర్యాల్ని మనం వదులుకోలే కదా. మన హోదాని పెంపొందించడానికి ఇవన్నీ మనకి చాలా అవసరం. అదే విధంగా మన వంతు కృషి మనము చేయాలి కదా. సరే, అక్కడ లక్ష్మక్క పాపకి బాలేదంట, చూసి పలకరించి వస్తాను.
లక్ష్మక లక్ష్మక రా 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 ఏంటి ఈరోజు షాప్ తీయలేదా? త్వరగా వచ్చేసా. అవును, షాప్ నుండి ఇప్పుడే వచ్చానక్క. మీ అమ్మాయికి బాగోలేదని తెలిస్తే చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? రా. చూసావా సీత, కరెంట్ లేక ఇల్లంతా చీకటిగా ఉంది. డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి టాబ్లెట్ వేసాను, ఇప్పుడే పడుకుంది. అసలేంటే ప్రాబ్లం? ఇప్పుడు ఎలా ఉంది పాపకి? ఉదయం స్కూల్ బస్ మిస్ అయితే ఆ దుమ్ము ధూళిలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళింది. ఫలితం ఈ జ్వరం. అలా బయట కూర్చుని మాట్లాడుకున్నారా. ఈ కాలుష్యం వల్ల వచ్చే ఇబ్బందులు తీరుతాయో ఏంటో. అవును, నువ్వు చెప్పింది నిజమే. వాహన వినియోగదారులు పెరిగిపోయారు. ప్రతి ఇంటిలోనూ 2-3 వాహనాలు ఉంటున్నాయి. ఇప్పుడు ప్రతి చోట చెత్త పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం దీనిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా వాహనాలకు కాలుష్య పరీక్ష చేసే చర్యలు తీసుకోవాలి. వీటిని ఎవరు పాటిస్తారు? ఎవరికి వారు వాహనాలను సరిగ్గా ఉపయోగించట్లేదు. ప్రతి వాహనం విపరీతంగా కార్బన్ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. దగ్గర ప్రాంతాలకు కూడా వాహనాలను ఉపయోగించడం అలవాటు చేసేసుకుంటున్నారు. కొన్ని అవసరమైన పనులకు వారి వాహనాలను ఉపయోగించి మిగిలిన వాటికి పబ్లిక్ వాహనాలు వాడితే బాగుంటుంది. 50 మంది ఒకే బస్సులో ప్రయాణించగలరు. అదే 50 మంది 50 వాహనాల్లో ప్రయాణిస్తే ఎంత కార్బన్ గాల్లోకి వస్తుంది? నువ్వే చెప్పక్క. అవును, నువ్వు చెప్పింది నిజమే. మనం పబ్లిక్ వాహనాలను ఉపయోగించడం, వీలున్నంత వరకు వాడడం అలవాటు చేసుకోవాలి. అవసరాలను బట్టి సొంత వాహనాలను వాడడం తగ్గించుకోవాలి. ప్రజలు వీటికి అలవాటు పడిపోయారు కనుక వీటిని తప్పించడం కష్టం. మీ అమ్మాయికి జాగ్రత్తగా చూసుకో. ఆమెకు మంచి గాలి, బలమైన ఆహారం అవసరం. ఈ గదికి వెలుతురు లేదు, లైటు ఫ్యాన్ ఉపయోగించుకోవడానికి కరెంటు లేదు. ఏమీ లేకపోయినా కరెంటు బిల్లు మాత్రం పెరిగిపోతుందమ్మా. ఇక్కడికి వచ్చే ముందే దీని గురించి మా కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నాం. మనం కరెంట్ లేకుండా ఉండలేం, కానీ బిల్లు తగ్గించుకునే చర్యలు తీసుకోవచ్చు. ఇదిగో చూడు, CFI బల్బు కరెంట్ తక్కువ లాక్కుంటుంది. మామూలు వాటితో పోలిస్తే CFL బల్బు ధర ఎక్కువ. దానివల్ల మనం కొనుక్కోవడానికి వెనకంజ వేస్తాం. అవి ఎక్కువ రోజులు మన్నుతాయి. మామూలు వాటితో పోలిస్తే తక్కువ కరెంట్ లాక్కుంటాయి. అంతెందుకు, ప్లగ్ లేకుండా డైరెక్ట్ గా వైర్లు ఉపయోగించడం వల్ల స్విచ్ ఆఫ్ చేసిన కరెంట్ ఫ్లో అయిపోతుంది. స్విచ్ ఆఫ్ చేయడం కన్నా ప్లగ్ తీసేయడమే మంచిది. అవును, నేను CFL బల్బ్స్ గురించి విన్నాను. నేను కూడా స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ సీత. నేను కూడా ఇది పాటిస్తాను. అవును, నేను మా కుటుంబ సభ్యుల్ని హెచ్చరిస్తున్నాను. అదే మా కోతుందే అనుష, ఎప్పుడు టీవీ లైట్లు వేయడమే. అలా చేయడం కుదరదని చెప్పాను. కరెంటు బిల్లు కలిసి వస్తుందని గుర్తు చేశాను. మనం మన పరిసరాలను, కుటుంబాన్ని రక్షించడానికి చాలా చేయాలి. అతను ప్లాస్టిక్ కవర్స్ ఉపయోగించడం వల్ల భూమిని కాలుష్యం చేస్తున్నారని చాలా సులభంగా నిందించాడు. నా టిఫిన్ సెంటర్ చుట్టుపక్కల ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉండడం చూశాను. అవన్నీ నా షాప్కి వచ్చిన వినియోగదారులు పారవేసినవే. నా వ్యాపారంలో ప్లాస్టిక్ బదులు వేరే వాటిని ఉపయోగించాలని అనుకుంటున్నాను. మన పూర్వీకులు చేసిన విధంగా నువ్వు ప్లాస్టిక్ బదులు అరిటాకులు, తామరాకులు ఉపయోగించవచ్చు కదా. ప్రజలు జీవనాధారంగా తీసుకుని చెట్లు, మొక్కలు పెంచి వాటి నుండి టిఫిన్ ప్లేట్స్ తయారు చేస్తారు. డబ్బులు సంపాదించడానికి అనవసరంగా చెట్లు, అడవులను నరికివేయడం మానేస్తారు. నేను కూడా అలాగే చేస్తాను. నా వ్యాపారంలో ప్లాస్టిక్ బదులు కాటన్ క్లాత్స్ వాడటం అలవాటు చేసుకుంటాను. అదే విధంగా వ్యాపారస్తులు కూడా వినియోగదారులను తమ సొంత కాటన్ బ్యాగులు తెచ్చుకునే విధంగా వారిని ప్రోత్సహించాలి. వాళ్ళు ప్లాస్టిక్ కవర్లు ఇమ్మని అడగకుండా చూడాలి. అబ్బబ్బబ్బబ్బా, కొంచెం అలా బయటకైనా వెళ్దాం, గాలేస్తుంది పదక్క. వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా వ్యాపారస్తులు ప్రకృతి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందడానికి అనవసరమైన రసాయనాలను ఉపయోగించకూడదు. పట్టణంలో కొందరు వ్యాపారస్తులు ఇడ్లీలు మృదువుగా ఉండడానికి, నాన్ వెజ్ పదార్థాలు తొందరగా ఉడకడానికి కొన్ని రసాయనాలు వాడుతున్నారని విన్నాను. నేను అలాంటివి ఇష్టపడను. ఇదిగో చూడు, మనం డాక్టర్ దగ్గరికి ఏ అనారోగ్యంతో వెళ్ళినా వాళ్ళు బలమైన ఆహారం తీసుకోమని చెప్తారు. కానీ మన గ్రామంలో మన పిల్లలు మాత్రం తక్కువ పోషకాలు కలిగి ఉన్నారు. నువ్వు బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన కొత్త రకం ఆహార పదార్థాలను తయారు చేయొచ్చు కదా. వినియోగదారులు రోజు తినేదానికన్నా వారి ఆహార విధానాలలో మార్పు తీసుకొచ్చి సరైన ఆహార విధానాలకు మారటానికి వారిని ప్రోత్సహించవచ్చు కదా. కానీ అదంత తేలిక కాదనుకో. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మనం మన సమస్యలకు కొంత సమయాన్ని కేటాయిస్తే వాటిని సులభంగా అధిగమించవచ్చు. అదృష్టవశాత్తు మన అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడం వల్ల మన కుటుంబాలను నిర్వహించగలుగుతున్నాం. అవును, పెట్టుబడి ఒక్కటే ముఖ్యం కాదు, పర్యావరణం కోసం కూడా అందరూ దృష్టి పెట్టాలి. నీరు, మట్టి, గాలి మొదలైన వాటి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇది చాలా పెద్ద సమస్య, అందుకే దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలా ముందుకు వెళ్ళినప్పుడే ఈ సమాజం, ఈ సంఘం బాగుపడుతుంది. చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా సీతక్క, లక్ష్మక్కలాగా సమాజం కోసం, సంఘం కోసం, ఈ పర్యావరణం కోసం ఆలోచించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది కాదు. మరి అందరం అలా ఉందామా?